హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీకే ఇన్ఫో అండ్ ఎంటర్టైన్మెంట్. ఈ మధ్యలో న్యూస్ ఏంటంటే సర్క్యులేట్ అవుతుంది. ఈ మధ్యలో ఏంటంటే ఏప్రిల్ 1 నుంచి అయితే ఎవరెవరికో వైట్ కార్డులు ఉన్నాయో వాళ్ళు రేషన్ షాప్స్కి వెళ్ళి ఈ సన్న బియ్యం తీసుకోవచ్చు. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు హుజూర్ నగర్ సూర్యాపేటలో వెళ్ళి ఈ సన్న బియ్యం డిస్ట్రిబ్యూషన్ గురించి ఇనాగ్రేషన్ చేశారు. అందరికీ వైట్ కార్డు వాళ్ళకు రేషన్ షాప్స్లో అన్ని సన్న బియ్యము డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎవరెవరో బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్లకు సన్న బియ్యము డిస్ట్రిబ్యూట్ చేశారు. అక్కడ ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఆ స్పీచ్లో కొన్ని పాయింట్స్లో ఆయన ప్రత్యేకంగా చెప్పారు. ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ దగ్గర 12 లక్షలు బియ్యము కల్టివేట్ చేసింది, ప్రొడ్యూస్ చేసింది. ఎన్ని వైట్ కార్డులు ఉన్నాయో ఇంకా బియ్యం ఎంత అవసరం ఉందో అంత మొత్తము అందరు షాప్స్కి రీచ్ అయిపోయిందని చెప్పారు. ఇంకా ఖచ్చితంగా ఏం చెప్పారంటే ఇప్పుడు ఏ సన్న బియ్యం డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ మొదలైందో ఈ స్కీమ్ ఇలాగే ఉంటుంది పర్మనెంట్గా. ఏ అయినా గవర్నమెంట్స్ వచ్చినా కూడా దీనికి ఎవరు తీయలేరు, ఏం చేయలేరని చెప్పారు. ఇంకొక మాట చెప్పారంటే ఎవరెవరికి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళకు ఎలానే దొరుకుతుంది. లిస్ట్లో ఎంటర్ అయిన పేర్లు ఉన్నా కూడా వాళ్ళకు కార్డు లేకున్నా కూడా వాళ్ళకు ఆ మొదటి నెలలో వాళ్ళకు కూడా రైస్ దొరుకుతుందని చెప్పారు. అయితే ఆలోచించే మాట ఏంటంటే ఇప్పుడు హుజూర్ నగర్ సూర్యాపేటలో అయితే వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేసారు గవర్నమెంటు. కానీ వేరే అన్ని షాప్స్లో ఇంకా దొరుకుతాయని వాళ్ళకు ఇప్పుడు తెలుసుకోవాలి. ఇప్పుడు ఎలాగైనా నెల స్టార్ట్ అయిపోయింది, రేషన్ షాప్కి వెళ్ళి మనం చూసుకోవాలి దొరుకుతున్నాయా లేదా అని. కానీ ఇప్పుడు సిటీలో హైదరాబాద్లో కొన్ని షాప్స్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు ఇప్పుడు ఈ నెల అయితే ఏం దొరకదు, మాత్రాన మీకు ఇదే దొడ్డు బియ్యం దొరుకుతుంది, తర్వాత మే నుంచి దొరుకుతుంది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, అమలు రాదు అని చెప్తున్నారు. ఇప్పుడు పొద్దున రేషన్ షాప్స్కి వెళ్తే వాళ్ళు కొంతమంది షాప్స్లో నోటీసులు డిస్ప్లే చేసి పెట్టారు. ఫోటో కాపీస్ తీసి న్యూస్ పేపర్స్లో అయినా కానీ వేరే ఏమైనా నోటీస్ ఉంటే వాళ్ళు దానికి అతికించి పెట్టారు రేషన్ షాప్ దగ్గర. ఏమంటే ఈ నెల మీకు దొరకదు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, అయితే ఈ స్కీమ్స్ ఏం అమలు కాదు, అయినా ఈ నెల మీకు అదే దొడ్డు బియ్యం దొరుకుతుంది, వచ్చే నెల మే నుంచి దొరుకుతుందని కొంతమంది చెప్తున్నారు. అయితే ఇలాంటి విషయాలు గవర్నమెంట్ కొద్దిగా చూసుకొని దానికి ఫాలో అప్ చేసుకోవాలి. మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇంకా ఏం చెప్పారంటే మార్కెటర్స్ ఈ బియ్యము తక్కువ ధరలో తీసుకొని ఎక్కువ ధరలో అమ్ముకునే వాళ్ళు మార్కెటింగ్ ఆపాలని కూడా మేము ఇలాంటి స్కీమ్స్లు మేము తీసామని చెప్పారు. ఇంకా రేషన్ షాప్స్ వాళ్ళ కమిషన్స్ కూడా మేము పెంచాము అని చెప్పారు.